హలో భయ్యా, నమస్తే. రీసెంట్గా రవితేజ నుంచి మిస్టర్ బచ్చన్ అనే టీజర్ రిలీజ్ అయింది. మీరు చూశారా? నేను మాత్రం చూశాను. ఈ టీజరు అద్దరిపోయింది భయ్యా. ఈ టీజర్లో ఉన్న యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో రవితేజ కంపల్సరిగా హిట్ కొట్టడం పక్కా. ఈ సినిమా బాలీవుడ్ నుంచి కాపీరైట్గా తీసుకొని 2018లో వచ్చిన రైడ్ మూవీకి ఈ మూవీ రీమేక్ అని చెప్తున్నాను. ఈ రీమేక్తో రవితేజ కంపల్సరిగా హిట్ కొట్టడం ఖాయం. ఈ సినిమాని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరంటే హరీష్ శంకర్ డైరెక్షన్లో మిరపకాయ సినిమా చూశారు కదా. మిరపకాయ సినిమా ఎలా ఉందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిరపకాయ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో రైడ్ రీమేక్గా మిస్టర్ బచ్చన్ టీజర్ మాత్రం రిలీజ్ అయింది. ఈ టీజర్లో మాటలు మాట్లాడుకోవట్లేవు. అంటే ఈ సినిమాలో విలన్ రోల్గా ఈ సినిమాలో జగపతి బాబు సూపర్ యాక్టింగ్ చేశాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో జగపతి బాబు పెద్ద బడా వ్యాపారవేత్తగా ఈ సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆఫీసర్ గా ఈ సినిమాలో చేయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆఫీసర్ గా జగపతి బాబు ఇంటికి రైడ్కి వెళ్ళడానికి జరుగుతుంది. ఈ రైడ్ ఎలా జరగకుండా జగపతి బాబు ఎలా ఆపుకున్నాడు, అసలు ఈ రైడ్ చేసి జగపతి బాబుని ఎలా భయపెట్టించాడో ఈ సినిమాలో మనం చూడవచ్చు. కానీ మిస్టర్ బచ్చన్ టీజర్ మాత్రం అద్దరిపోయింది భయ్యా. మీరు ఇంతవరకు చూడలేదా? చూడకపోతే ఒకసారి చూడండి. కానీ చూసే ముందు నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలవడానికి పక్కాగా వస్తాను. మంచి టీజర్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను నిక్కసంగా ఫ్రాంక్గా మాట్లాడతానండి. ఏది అసలు ఉన్నట్టే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీతో ఒక ఫ్రెండ్లీగా మాట్లాడడానికి నేను కంపల్సరీగా సిద్ధంగా ఉంటాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. కానీ వీటన్నిటికీ తోడు ఒక్క సపోర్ట్ చేయండి. ఈ సపోర్ట్ చేస్తేనే నేను మీకు రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే, నమస్తే, మళ్ళీ కలుద్దాం.